T15 championship battle లో ఇట్స్ ఎక్స్ కంటెస్టెంట్ టీమ్. శ్రద్ధ భాషలో చెప్పాలంటే చితక్ కొట్టేశారు. నా లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇది నాటు పర్ఫార్మెన్స్. ఇప్పుడు టీమ్ ఏ మీద టీమ్ బి కి కోపం వచ్చింది. ఓకే, హీరో డైరెక్టర్ ఇప్పుడు మళ్ళీ మారిపోయి టీమ్ బి. ఎందుకు పిలిచాడు? అదే తెలియదన్న, పిలిచి మీరు కాస్ట్యూమ్ అవమానం జరిగిందని చెప్పు. అవమానం జరిగిందా నీకు? ఇప్పుడు దమ్ముంటే వాళ్ళకి చేయమనండి. ఒరే లైసెన్స్ తీసి కాదు కొట్టడం అంటే ఎవడో తెలుసు నేను T15 లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. దంచి కొట్టేస్తారు. కాదు, వాళ్ళు ఎంత డీసెంట్ గా కూర్చున్నారు చూడు. మాస్టర్ ఒకసారి వెనక్కి తిరగరా. తీసుకో. కాదు పండు, మీ పని వాళ్ళు చేసేటప్పుడు నువ్వు మాత్రం ఈసారి నువ్వు గొడవ చేసావు అనుకో. చేయను మాస్టర్. ఎలా బాగా చేయాలి ఏంటి అనేది ఇక్కడ కూర్చొని చూసి నేర్చుకోండి. ఏంటి చూస్తా. కాదు మంచిగా కూర్చోవచ్చు కదా పైల్సా. ఐ డెంట్ గెట్ యు. వాట్ యు ఆర్ టాకింగ్? ఇంగ్లీష్ రాదు. ఏదో రాగం వింటున్నా ఊళ్ళో ప్రేమ ఆ సందడి నీదేనా నువ్వు ఉంటే ఇక జీవితం అంతా ఎంతో సంతోషం. నాకు డాన్స్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది యాక్చువల్గా. గ్రూప్ లో సైడ్ డాన్సర్లు పెట్టలేం కదా చెరీని. అప్పుడు చెరీని ఎలా హైలైట్ చేసావు, అప్పుడు గ్రూప్ ఒక్కొక్క అబ్బాయిని కూడా హైలైట్ చేయొచ్చు కదా. బట్ ఏదో చెప్పాలని చెప్పకూడదు. తీసుకోవాలంటే తీసుకోండి, లేదంటే వదిలేయండి.